నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఇదే డాక్యుమెంట్, శాంతి గారు డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, జిరాక్స్ ఇచ్చాను నేను. అది నేను శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, మీరు చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024లో ఎంటీ డాక్యుమెంట్ తెచ్చి తను మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గో ఫర్ నార్కోటిక్ అనాలిసిస్ ఆఫ్ లైట్ డిటెక్టర్ ఆర్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ టు ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11వ తారీఖు జూను 2024, ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024లో సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్ మోహన్ అని ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేసుకోండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది సార్. నేను ఆ రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను. ఇక్కడ కెమెరా ఇది కనిపిస్తుంది. తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. ఈమె ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తుంది అనేసి లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరన్నా పెద్దలు ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు. వీడియో కావాలంటే ఉంది, చూపిస్తాను. ఆమె ఒకటి సార్, 2016లో విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా, 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్డ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేసుకునేవి ఉన్నాయి. 2021 అంత వీడియో చూపిస్తాను. కావాలంటే మీరు తర్వాత యూ హ్యావ్ ఏ క్విక్ క్వశ్చన్ ఇన్ ఆస్క్. వీడియోలు చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది మాకు. నా దగ్గర ఒక రికార్డు ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను. మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డు 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ DNA టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకొని మీకు షేర్ చేస్తాను. అది దట్ ఐ డోంట్ నో. విజయసాయి ఈయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ లీజర్ మీద ఉంటాం. అంటే పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాను సార్. వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్గా ఏంటి పంచాయతీ అన్నారు. అంటే లీగల్ డైవర్స్ కాదు. అసలు విషయం ఏంటంటే మేడం, నేను జనవరి నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలా తెలుసు, అక్కడ ఎలా ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ కలెక్షన్ నాకు చాలా టైం లేదు, చాలా టైం పట్టింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని. వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో? నా బిడ్డకి తండ్రిని ఏమి కాదు, శాంతి చెప్పినట్టు విజయసాయి గారిని చెప్పాలా? సర్కండెన్స్ డేస్ వస్తుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ పక్క సర్కండెన్స్ డేస్ పక్క ఉంది. అని అంత ఛాయ్ తాగిచ్చారు. 4-5 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో జూబ్లీహిల్స్ 2 సార్లు గెలిపించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళిన ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశాను. సో 4-5 సార్లు కలిశాను. మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. సో నా ప్రశ్న సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు, నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమీ లేదు. సుభాష్ రెడ్డి గారు అయితే పంప్ స్టాండ్ తీసుకున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను.
సో ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించే ఆస్తిలో ఈ పిల్లోడు నేనే తండ్రిని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతుందో తెలియదు, నాకు అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లిలో డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్ వేసాం మేడం. 1 month అయింది. ఇది అడగండి 4th క్లాస్ డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్ లేదు మేడం, లేదు. అదంతా తను రాసుకున్న కట్టుకథలో మీకు నిన్న మీడియా ముందు అలా చెప్పింది. మీ ఇద్దరు వాళ్ళ వైజాగ్లోనే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు. నేను మంత్లీ మెయింటెన్స్ ఇస్తాను పిల్లలు. అదే సార్, అసలు విడాకులు జరగలేదు కదా మేడం. నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతికి కాదు, పిల్లలు పిల్లల్ని మా వాళ్ళ అమ్మ. సారీ, ఐ టేక్ దట్ బ్యాక్ వర్డ్. తండ్రికి నా బాధ్యత. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అవును, ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు, రికార్డు ఇస్తాను. నో డౌట్ పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటున్నారు. ఓకే ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సెస్ మేడం, వాళ్ళకున్న నెక్సెస్. ఐ నెవర్ కూడా చెప్పినట్టు నేను మహాన్యూస్ వినడము, ఆయన గారు మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం వినడం. ఐ ఫేర్ అండ్ మై కిడ్స్. సరే సార్, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. సుభాష్ రెడ్డి గారు ఓకే 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 అది సి మేడం, ఐ డోంట్ నో ద నెక్సెస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద మీడియా. నా క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు ఉన్న నెక్సెస్ లేదు మేడం. నేను ఎప్పుడు కలవలేదు, వంశీ గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే, అందరికీ అడుగుతుంది. ఓకే సార్, నా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నాను. సుభాష్ రెడ్డి గారు ఎవరైతే శాంతి నా వైఫ్, ఎవరైతే నా వైఫ్ శాంతి సుభాష్ రెడ్డి గారు నా హస్బెండ్ అని చెప్తా ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్ గా. ఎక్కడుందో ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లై డిటెక్టర్, నార్కోటిక్, ఫోరెన్సిక్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. ఇది ఫేక్ డాక్యుమెంట్. 11 జూన్ 2024 సైన్ చేశాను డాక్యుమెంట్. ఇది రెడీ. సో షీఈ్ విత్ మీ. నన్ను అమెరికాలో మేమంతా ఎండి రిలేషన్ లో ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత షీఈ్ ఇన్ ద ఇల్లిసిట్ రిలేషన్షిప్, అడల్ట్రేషన్ లో ఉంది. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా సభాముఖంగా పత్రికా సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నా, ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను. సుభాష్ రెడ్డి గారు కాకపోతే నా పిల్లలు తల్లి కావాలి, నా పిల్లలు తల్లి కావాలి మేడం. సార్ ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి సార్, ఐ డోంట్ నో వాట్ యు వాంట్. ఓకే అప్పుడు సరే సార్, అది సార్ నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానుపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే. ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కదంటున్నారు. విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండు, ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచింది, నిన్ను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమి లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా విజయసాయి రెడ్డి గారు కానీ
జగన్ గారు కానీ మదన్ కానీ కానీ మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చాను. ఆ లెటర్ ఇదే, లెటర్ చూపిస్తాను మీకు. నాకు తండ్రి ఎవరో నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవ్వరు లేరు. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తన, ఆమె పొలిటీషియన్, ఆమె నాట్ పొలిటీషియన్, ఆమె నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తన, ఆమె కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఆమె కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తన, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి నేనే తండ్రినని. DNA టెస్ట్ ప్రూఫ్ చెప్పండి. ఎవరు రికార్డు నేను తండ్రి కాదు అంటున్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను. హెల్దీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కోరట్లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా ఏలుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా 2 ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చానా? 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. అదే మేడం నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపడించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కానేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని నేను అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతే చెప్పింది. ఇది ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 75? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త. ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్ రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే.
అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు. నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి. బేషరతుగా సారీ చెప్తాను సార్కి. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి. ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి. చెప్పండి సార్. అవును, ఇది నాదే సార్. ఇది వాణిచ్చేది కాదు. ఇది నా గోల్డే. ఇది నా గోల్డే. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియలేదు, మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోనింది. నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్? ఓకే సార్. అదే సుభాష్ అని చెప్పింది. నేను నెంబర్ కూడా సేవ్ సుభాష్ అని చేసుకున్నాను. ఆ సుభాష్ ఎవరో నాకు తెలియదు, కానీ అప్పుడు విన్నా. అప్పుడు పేరే సేవ్ చేసుకున్నాను సుభాష్ అని. శాంతి దగ్గర పెట్టాను సార్. నా వైఫే నాకు ముత్తూట్ ఫైనాన్స్, నా భార్య నాకు ముత్తూట్ ఫైనాన్స్. నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్. నేను ఇప్పుడు 7 నెలల్లో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా. ఐ హ్యావ్ ఎ థ్రెట్, ఐ హ్యావ్ అప్రహెన్షన్స్. నాకు భయాలు ఉన్నాయి, స్కెప్టిజమ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను. నాకు 6 నెలలు, వాళ్ళు 2 ఏళ్ళు నడిపిన రంకు బొంకుని నాకు 6 నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునికి? ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సాయం చేశారు. పర్టికులర్గా వక్రీకరించదు నాకు. ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్. దయచేసి సత్యాన్ని బతికించండి. లేనిపోని గొడవలు పెట్టద్దు. నాకు విజయసాయిరెడ్డి కంటే తండ్రితో సమానము. మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది సార్? అమ్మాయి ఏమో ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ ఇష్యూ? ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్గా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టొచ్చు సార్. నాకు ఇప్పుడు నాకు ప్రాణం పోతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు నిజం భార్య చెప్తే అయిపోతుంది కదా. భార్య ఏమంటారు సార్? ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్? నేను చేశాను, అమ్మాయి చేసిందో తప్పు? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్పు ఎవరు చేశాను మీరు చెప్పండి సార్. నేను చేశానా, మీరు ఆమె చేసిందో తప్పు? మరి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు. ఇంకా సార్ ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎన్నైనా అంటారు. వీ కెనాట్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు బాధ్యత అవుతుంది సార్? ఇప్పుడు నాకు జరిగిన ఆమె చచ్చిపోవాలని ఒక ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తైనా కోరుకుంటారా? మీరు కోరుకుంటారా? మీరు కోరుకోరు కదా. కాదు సార్, మీరు అట్లా క్వశ్చన్ వేస్తున్నారు కదా. భార్య ఎవరైనా చనిపోవాలనుకుంటారా సార్? అతి కాదు సార్. ఇప్పుడు 2 ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తని అనుకుంటారు? ఏ భర్తని మీరు చెప్పండి. మానవతా దృక్పథంతో అడుగుతున్నాను. ఏ భర్తని అనుకుంటాడా? ఆమె ఎట్లా ఇస్తుంది ఆ స్టేట్మెంట్? సారీ ఫర్ హర్టింగ్ యూ. కొద్దిగా వాయిస్ గట్టిగా మాట్లాడడం. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ కొద్దిగా గట్టిగా వస్తూ ఉంది. ఐఎమ్ సారీ. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల దాంట్లో ప్రత్యేకంగా ఏం చేస్తాను నాకు మీరు ఎవరో కూడా తెలియదు, ఏ మీడియాలో తెలియదు, ఎవరు వస్తున్నారో కూడా తెలియదు సార్. సో మీకు ఎవిడెన్సెస్ కావాలంటే ఏమేమి కావాలని నేను ఇస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. నన్ను మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి సార్. వచ్చేవన్నీ నాకు ఎవిడెన్సెస్ కోసం టైం పట్టింది సార్. నాకు ఐ నీడ్ మినిమం టైం. నాకు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా. నాకు మినిమం 6 months టైం పట్టింది. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా. అమ్మాయి నన్ను ఇట్లా మోసగిస్తారు. డైలీ ఒక కథ చెప్తే నేను ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. వెళ్తాను సార్. లీగల్ కూడా వెళ్తున్నాను సార్. లీగల్ కూడా వెళ్తున్నాను సార్. మీడియా ద్వారా కూడా నా బాధను చెప్పాను సార్. నా బాధను చెప్పాను. లీగల్గా కూడా ఐ విల్ గో సార్. లీగల్ కూడా సారీ ఫర్ దిస్ పాయింట్. సర్టన్లీ ఐ విల్ గో ఫర్ లీగల్ కూడా వెళ్తాను.